హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గుజరాత్ పిల్ల. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? నేను బాగున్నాను. మీరు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో చెప్పండి. చాలా రోజుల నుంచి వీడియోస్ రావట్లేదు కదా. ఈ రోజు అయితే ఛానల్లో వీడియో వస్తుంది, స్పెషల్ వీడియో వస్తుంది. అదేంటంటే మన ఛానల్ది ఈరోజు బర్త్డే అండి. ఏప్రిల్ 20 ఫస్ట్ టైం నేను 2020లో ఛానల్లో వీడియో అయితే అప్లోడ్ చేశాను. అది కూడా మొట్టమొదటి వీడియో సేమియా పాయసం. ఎన్ని గంటలైనా చిక్కబడకుండా సేమియా పాయసం ఎలా ఉండాలని ఒక కుకింగ్ రెసిపీ అయితే స్టార్ట్ చేశాను. నేను వీడియో స్టార్ట్ చేసినప్పుడు అనుకున్నా చాలా తొందరగా ఫేమ్ వస్తుందేమో, సక్సెస్ అవుతానేమో, డబ్బులు వచ్చేస్తాయేమో అన్న ఆశతోనే స్టార్ట్ చేసిన. కాకపోతే నేను అనుకున్నంత సక్సెస్ అయితే రాలేదండి. తక్కువ సక్సెస్ వచ్చింది, చాలా తక్కువ సక్సెస్ వచ్చింది. ఛానల్కి మోనిటైజేషన్ అయ్యింది, డబ్బులు వస్తున్నాయి, కాకపోతే ఎక్కువ వ్యూస్ రావట్లేదు. అదే అండి బాధ. 5 ఇయర్స్ అండి, 5 ఇయర్స్, ఖచ్చితంగా 5 ఇయర్స్ అండి. చాలా కష్టపడ్డా, చాలా మాటలు కూడా పడతాము సోషల్ మీడియాలో ఉంటే. కాకపోతే మనల్ని ఎవరైనా ఏమైనా అన్నప్పుడు మనకు వచ్చిన సక్సెస్ వాళ్ళ నోరు మూయిస్తుంది. నా విషయంలో అలా జరగలేదు. ఎందుకంటే నాకు ఎంత సక్సెస్ కావాలో అంత రాలేదు. కాబట్టి పడడం అయితే చాలా ఎక్కువ కష్టపడ్డాను. నేను ఫస్ట్ ఫేస్ వీడియోస్ చేయలేదండి. ఫేస్ చూపించకుండా ఓన్లీ కుకింగ్ రెసిపీస్ మాత్రమే చేసిన. అయితే ఎక్కువ మందికి నా వీడియోస్ రీచ్ అవ్వలేదు. రీచ్ అవ్వకపోయేసరికి నాకు అనిపించింది, ఇట్లా చేస్తే 1000 సబ్స్క్రైబర్స్, 4000 వాచ్ అవర్స్ రావు. కాబట్టి ఎలాగోలా కష్టపడి యూట్యూబ్లో సక్సెస్ అవ్వాలి. మెయిన్ అయితే నేను యూట్యూబ్లోకి రావడానికి ముఖ్య కారణం అయితే డబ్బులేనండి. యూట్యూబ్ నుండి శాలరీ వస్తుంది, అట్లనే మంచి లైఫ్ ఉంటుంది అన్నట్టు నేను ఆలోచించుకొని వచ్చిన. నేను యూట్యూబ్లో ఫస్ట్ టైం చూసిన వీడియో మన ఇంటి టిప్స్ కళ్యాణి ఉన్నారు కదా, వాళ్ళది. ఫస్ట్ టైం తను వ్లాగ్ చేసింది ఎవరితో పెళ్ళికి వెళ్ళినప్పుడు. ఇట్లా వీడియోస్ తీసి పెడతారా, ఎందుకు పెడతారు, పెడితే ఏమవుతుంది, డబ్బులు వస్తాయా అనేది తర్వాత చిన్న చిన్నగా నాకు అర్థమైంది. అర్థమైన తర్వాత నేను చదివింది 10th క్లాసే అండి. నాకు అసలు ఎడిటింగ్ రాదు, పూర్తిగా స్మార్ట్ ఫోన్ వాడడం కూడా రాదు. అప్లోడ్ చేయడం, యూట్యూబ్లో అకౌంట్ క్రియేట్ చేయడం ఇవేవి రావు. అయితే అప్పుడు 2020లో అంటే 2020లో మనకి లాక్డౌన్ అయింది కదా. అప్పుడు హైదరాబాద్ నుంచి మా ఇంటి పక్కన ఉండే ఒక అమ్మాయి వచ్చింది. తను అక్కడ సాఫ్ట్వేర్ జాబ్ చేస్తుంది. తన పేరు నిషా. తను నాకు యూట్యూబ్లో ఎడిటింగ్ వీడియోస్ పెట్టడం కోసం ఎడిటింగ్ ఎట్లా చేయాలనేది నేర్పించింది. తర్వాత యూట్యూబ్లో అకౌంట్ క్రియేట్ చేయాలి. తనకు కూడా కొంచెం డౌట్ ఉంటే ఫోన్లో మా తమ్ముడు ఉన్నాడు, అంటే మా పిన్ని వాళ్ళ కొడుకు, మా తమ్ముడు ఉండే. తన పేరు వేణు. తను అకౌంట్ క్రియేట్ ఎట్లా చేయాలనేది ఫోన్లో చెప్తా ఉంటే, ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ ఉంటే క్రియేట్ చేసినాం. అంటే నేను నిషా ఇద్దరం కలిసి అకౌంట్ అయితే క్రియేట్ చేసినాం. అంతకు ముందుకే నేను వీడియో రెడీ చేసి పెట్టిన, ఎందుకంటే నిషా నాకు నేర్పించింది కదా ఎట్లా ఎడిటింగ్ చేయాలనేది. నేను ఫస్ట్ కోడిగుడ్డు కూర వండిన. ఆ కూర షార్ట్ లాగా ఎడిటింగ్ చేసి ఓన్లీ స్టేటస్లో పెట్టిన, యూట్యూబ్లో అప్లోడ్ చేయలేదు. అయితే మళ్ళీ ఈ వీడియో సేమియా పాయసం వీడియో అయితే యూట్యూబ్లో అప్లోడ్ చేసిన. యూట్యూబ్లో అప్లోడ్ చేసిన తర్వాత అప్పుడు మనం ఫస్ట్ టైం వీడియో అప్లోడ్ చేసినాం కాబట్టి మనకి ఎక్కువగా వ్యూస్ ఏం రావు. కాంటాక్ట్లో ఉన్న వాళ్ళందరికీ పంపించిన. కొంతమంది చూసిళ్ళు, మంచిగా చేసినావు, వాయిస్ ఇచ్చిన, ఫేస్ మాత్రం చూపించలేదు కానీ వాయిస్ ఇచ్చిన. తర్వాత సమ్మర్ స్టార్ట్ అయింది, ఇంట్లోనే ఉండడం కాబట్టి అప్పుడు అందరం ఇంట్లోనే ఉన్నాం ఆ టైంలో 2020లో. కాబట్టి వెరైటీ వెరైటీ వంటలు చాలా చేసినవి కొన్ని వీడియోస్ తీసి పెట్టిన. అయినా కానీ చాలా తక్కువ వ్యూస్ వచ్చినాయండి. 100 లోపే వ్యూస్ వచ్చినాయి. 100 లోపే వ్యూస్ వచ్చేసరికి నాకేమనిపించిందంటే, ఇట్లా చేస్తే 1 ఇయర్ లోపు నాకు మోనిటైజేషన్ కాదు, డబ్బులు రావు యూట్యూబ్ నుండి అనిపించి, లైవ్లు వేరే వాళ్ళ లైవ్లు నాకు వస్తున్నాయి కదా, నేను వాళ్ళే చూస్తున్నా కదా, అట్లాంటప్పుడు నేను కూడా లైవ్ చేస్తే బాగుంటుంది అని లైవ్లో మాట్లాడేది. లైవ్లో మాట్లాడినప్పుడు చాలామంది యూట్యూబ్లో వీడియోస్ చేసేవాళ్ళు, అలాగే చూసేవాళ్ళు చాలామంది జాయిన్ అయ్యారండి లైవ్కి. జాయిన్ అయిన తర్వాత వాళ్ళు కూడా చాలా బాగా సపోర్ట్ చేసిళ్ళు. నేను అప్పుడు డైలీ 3 టైమ్స్ అయినా లైవ్ చేసేదాన్ని. మార్నింగ్ లేవగానే 10 వరకు చేసేదాన్ని, ఆఫ్టర్నూన్ పనంతా కంప్లీట్ అయినాక చేసేదాన్ని, రాత్రి తినగానే రూమ్లోకి వచ్చి తలుపేసుకొని చేసేదాన్ని. ఎంత కష్టం అంటే రూమ్లోకి వచ్చి తలుపేసుకుంటే సమ్మర్ కాబట్టి వేడికి చెమట బాగా పోసేది.
బ్యాక్ కెమెరా పెట్టి కింద పెట్టేసేదాన్నండి. కెమెరాలో మనం కనిపించకపోయేది, కాకపోతే వాయిస్ మాత్రం వినిపించేది. అయినా రెగ్యులర్గా చాలామంది సపోర్ట్ చేశారు. చాలామంది వీడియో చూసిళ్ళు. వాళ్ళే మనకు ఒక 10-15 మెంబర్స్ రోజు, దేవి సిస్టర్, అలాగే దియా సిస్టర్ నెల్లూరు నుండి, తను విరాట్ అని, సాయి అని, ఇలా చాలా మంది వచ్చిళ్ళండి. ప్రతిరోజు నేను ఎన్నిసార్లు వీడియోస్ చేస్తే అన్నిసార్లు లైవ్కి వచ్చేది. ఎందుకంటే అప్పుడు అందరు ఇంట్లోనే ఉన్నారు కాబట్టి. అప్పుడు అట్లా లైవ్ చేస్తా ఉంటే 4000 వాచ్ అవర్స్ కంప్లీట్ అయ్యి 11 నెలలకి నాకు మోనిటైజేషన్ అయిందండి. మోనిటైజేషన్ అయిన తర్వాత యాడ్సెన్స్లో మనకి గూగుల్లో యాడ్సెన్స్లో అకౌంట్ క్రియేట్ చేసుకోవాలి, బ్యాంక్ డీటెయిల్స్ ఇవ్వాలి. అన్నీ ఇచ్చేసిన తర్వాత మనకు ఒక $10 వస్తే, ఆ డాలర్స్ వచ్చిన తర్వాత ఒక పిన్ నెంబర్ పోస్ట్లో వస్తుందండి. మనం పిన్ నెంబర్కి అప్లై చేసుకోవాలి. మన అడ్రస్ ఇచ్చి అప్లై చేసుకున్నప్పుడు పిన్ నెంబర్ మనకు పోస్ట్లో వస్తే అప్పుడు మనకి ఆ పిన్ నెంబర్ కూడా మనం వేయాలి గూగుల్ యాడ్సెన్స్ అకౌంట్లో. వేసిన తర్వాత మనకి $100 కంప్లీట్ అయితే శాలరీ రావడం స్టార్ట్ అవుతుంది. నాకు ఫస్ట్ శాలరీ మోనిటైజేషన్ అయినాక చాలా రోజులకే వచ్చింది. 6 మంత్స్ అట్లా అయినాక వచ్చింది. ఎందుకంటే వ్యూస్ సరిగా రావట్లేదు. నా ఛానల్లో ఒకటే వీడియో అండి వైరల్ అయింది. అంటే ఒక వీడియో వైరల్ అయింది. ఆ వీడియో కుకింగ్ వీడియో, పూతరేకులు, కుండ లేకుండా పూతరేకులు ఎలా చేయాలి దోశ పెనం పైన. చాలామంది ఫేక్ అనుకుంటారు కానీ నిజమండి. ఆ వీడియోకే ఇప్పటికీ కూడా వ్యూస్ వస్తున్నాయి. చాలామంది అలా రావనుకుంటారు కానీ వస్తాయి. పర్ఫెక్ట్గా కుండ మీద వచ్చినట్టు రాకపోయినా సేమ్ టేస్ట్తో కొంచెం అటు ఇటుగా వచ్చేస్తాయండి, పర్లేదు. అందరూ ఆత్రేయపురం వెళ్ళి పూతరేకులు తినలేం, తెచ్చుకోలేం కాబట్టి ఇంట్లో మనం బియ్యం నానబెట్టుకొని ఈజీగా చేసుకోవచ్చు అని నేను ఆ రెసిపీ చేశాను. నేను అప్పుడు ఇంట్లోనే వెరైటీ వంటలు బాగా ట్రై చేసినాం కదా, అప్పుడు నేను ఈ పూతరేకుల రెసిపీ కూడా చేసిన. అందుకని అది సక్సెస్ఫుల్గా వచ్చింది కాబట్టి వీడియో తీసి నేను పోస్ట్ చేసిన. తర్వాత 6 మంత్స్ తర్వాతనేమో శాలరీ వచ్చింది. చాలా వరకు ఇట్లనే పెడతా ఉంటే వ్యూస్ సరిగా రావట్లేదు కదా అని కంటెంట్ మార్చి కూడా వీడియోస్ పెట్టడం స్టార్ట్ చేసిన. ఫేస్ వీడియోస్ చేయడం, ఎక్కడికైనా సూరత్లో ఉన్నాం, మేము గుజరాత్లో ఉన్నాం కాబట్టి ఇక్కడ లోకల్లో ఏమైనా ప్లేసెస్ చూడాలి అనుకున్నా, ఎక్కడికైనా వెళ్ళినా, వన్ డే పిక్నిక్లకు వెళ్ళిన వీడియో తీసి యూట్యూబ్లో అప్లోడ్ చేసేదాన్ని. అట్లాంటి వీడియోస్కి కొంచెం మంచిగానే వ్యూస్ వచ్చినాయండి. రీసెంట్గా కూడా నేను అరుణాచలం, తమిళనాడు టూర్ వెళ్ళినాము. ఆ వీడియోస్ కూడా పెట్టిన, వాటికి కూడా కొంచెం మంచిగానే వ్యూస్ వచ్చినాయి. ఇప్పుడు మంచిగానే వ్యూస్ వస్తున్నాయి, బెటర్గానే. కాకపోతే ఎంత సక్సెస్ అవ్వాలో, ఎంత వ్యూస్ రావాలో అంత రావట్లేదండి. కష్టానికి తగ్గ ప్రతిఫలం అయితే రావట్లేదు. కష్టంతో పాటు లక్ కూడా ఉండాలి కదా. కాబట్టి 5 సంవత్సరాల నుంచి ఈ రోజుకి కరెక్ట్గా 5 సంవత్సరాలండి. 5 సంవత్సరాలు కంప్లీట్ అయిపోయి రేపటి నుండి 6వ సంవత్సరం స్టార్ట్ అవుతుంది. ప్లీజ్ అండి, ఈ వీడియో ఎవరెవరైతే చూస్తున్నారో ప్రతి ఒక్కరూ ఒక లైక్ అయితే చేయండి. ఎందుకంటే ఒక్కరు ఒక లైక్ చేస్తే ఇంకొకరికి వెళ్తుంది వీడియో రికమెండేషన్లో. ఎక్కువ మంది లైక్ చేస్తే ఎక్కువ మందికి రికమెండేషన్లో వీడియో వెళ్తుంది. అలా కొంచెం నాకు యూస్ అవుతుంది. ఓకేనా ఫ్రెండ్స్, మీరైతే అస్సలు మర్చిపోకండి. నేను సాయంత్రం మళ్ళీ ఏమైనా సెలబ్రేషన్ చేద్దామా వద్దా అని ఉంది. ఎందుకంటే 1 lakh సబ్స్క్రైబర్లో, 15,000 సబ్స్క్రైబర్లో, 2 lakh సబ్స్క్రైబర్స్ ఉంటే కేక్ కట్ చేసుకొని బాగా సెలబ్రేట్ చేసుకుంటే మంచిగా అనిపించేది. 5 సంవత్సరాలు కష్టపడ్డా 1,00,000 సబ్స్క్రైబర్లు కూడా రాలే కదా అని కొంచెం బాధగానే ఉంది, హ్యాపీగా అయితే లేదు. కాకపోతే ఎందుకో వీడియో చేయాలి అనిపిస్తుంది. చాలా రోజుల నుండి చేయలేదు కాబట్టి అందుకని వీడియో అయితే చేస్తున్నాను. సాయంత్రం సెలబ్రేషన్ చేస్తే అది కూడా క్లిప్స్ యాడ్ చేస్తానండి. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ చేయడం మర్చిపోవద్దు. ప్లీజ్ మీకు తెలిసిన వాళ్ళకి వీడియో షేర్ చేయండి. అలాగే యూట్యూబ్లో కొత్తగా ఛానల్ స్టార్ట్ చేయాలనుకునే వాళ్ళ కోసం కూడా కమింగ్ వీడియోస్లో టిప్స్ అవి ఇవి చెప్తూ ఉంటాను. ఎందుకంటే 5 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ కదా నాకు, అందుకని. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.